రైతుల పక్షాన మాట్లాడవు, వరిధాన్యం గురించి మాట్లాడవు, మొక్కజొన్నల గురించి మాట్లాడవు. జగిత్యాలకు వచ్చి అక్కడ ఉన్న శాసనసభ్యుడు పట్టుకొని నోటికి ఎంత వస్తుందంత మాట్లాడతావు. కేంద్రీయ విద్యాలయానికి సంబంధించిన స్థలాన్ని ఇవ్వలే, నీ సంగతి చూస్తా, ఇదేనా మాట్లాడే తరిక? ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో మాట్లాడతావు, ముఖ్యమంత్రి వారి తమ్ముళ్ళ పేరు తీసి మాట్లాడతావు. మరి ముఖ్యమంత్రి వారి తమ్ముళ్ళ పేరు తీసినప్పుడు నీ తమ్ముడి గురించి కూడా మేము మాట్లాడాలన్నా? నిజామాబాద్లో మీ తమ్ముడు చేసే మీ అరాచకాల గురించి మేము మాట్లాడాలన్నా? మేము అరవింద్ గారు జరి ఇప్పటికైనా కొంచెం ఏది పడితే అదే మానేసి ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ నిధులు తీసుకొచ్చిండ్రు, వరి కొనుగోలు విషయంలో మీ పాత్ర ఏంది, మొక్కజొన్న రైతుల విషయంలో మీ పాత్ర ఏంది, ఈ రైతులను ఏ విధంగా ఆదుకుంటాం, కేంద్రం నుంచి ఏ విధంగా నిధులు తీసుకొస్తాం, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి దామాసా ప్రకారం రావాల్సిన నిధులు ఇక మేము ఇంత తీసుకొచ్చిన మా యొక్క కేంద్ర మోడీ గారి ద్వారా ఇంత పెద్ద ఎత్తున మేము నిధులు తీసుకొచ్చినామని కూడా ఉదాహరణ చెప్పండి. మీరు మా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మా రావాల్సిన నిధుల విషయంలో కూడా ఎక్కడ కూడా సహకరించలేదు. అయినా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల ఆ శాఖ మంత్రిగా మా శక్తి కొద్దీ గత ప్రభుత్వంలో పెండింగ్లు ఉన్నటువంటి కాస్మెటిక్ ఛార్జెస్ పెండింగ్లు కానీ, డైట్ ఛార్జీలు పెండింగ్లు కానీ, ఏదైతే అద్దె భవనాల్లో ఉంటున్నట్టు హాస్టల్లో ఉంటున్న పిల్లల యొక్క పెండింగ్స్ కానీ సుమారు 220 కోట్ల రూపాయలు నిన్న కాక మొన్న రిలీజ్ చేయించినాం. ఇవన్నీ విషయాలు పక్కకు పెట్టి వ్యక్తిగతంగా ఏది పడితే అది నోరు ఉన్నది కదా దేవుడిగా నోరు ఇచ్చింది కదా అని మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పాడు అరవింద్ గారిని అడుగుతున్నాం. నేను అరవింద్ గారని మర్యాదగా మాట్లాడుతున్నాం. ఎందుకు మాట్లాడుతున్నావు? మీ తండ్రి గారు కాంగ్రెస్ పార్టీ కుటుంబంకి వచ్చిండు, మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో ఇవాళ పార్లమెంట్ సభ్యులైండు. మా జిల్లాకు వచ్చి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కుటుంబం గురించి ఇవాళ మా నాయకుడు ప్రజలతో ఒక జడిపిడి సభ్యుల నుంచి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఈ స్థాయికి వచ్చిండు. ఇలాంటి నాలాంటి సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, ఒక దళిత వర్గం చెందిన కార్యకర్తను ఇలా శాసనసభ్యుడు చేసిందంటే అది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి మేమే రాజులం, మేమే మంత్రులం, మాకు తిరుగులేదు, ముచ్చటగా మూడోసారి మేము ప్రభుత్వమే వస్తాం, మాకంటే గొప్పలు లేరని మాట్లాడినటువంటి ఆ పార్టీకి ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ప్రజల్ని ఒప్పించి నాలాంటి సామాన్య వ్యక్తికి కూడా టికెట్ ఇచ్చి నేనున్నా అని చెప్పేసి ఈరోజు ఇక్కడ కూర్చొని పెట్టినటువంటి నాయకుడు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు మా పార్లమెంట్ రాజ్యసభ సభ్యునిగా మా అనిల్ కానీ మేమందరం ఈరోజు మా చైర్మన్గా మా ఎస్సీలను బీసీలను అన్ని వర్గాలను తీసుకొని వెళ్ళేటువంటి మా నాయకుని పట్టుకొని నువ్వు ఏది పడితే అదే మాట, నీ మోడీ ప్రధానమంత్రితో మేము ఏది పడితే అదే మేము మాట్లాడితే అది సరైన పద్ధతి అని చెప్పి అంటున్నా. ఇప్పటికైనా నీ ధోరణి మీ పద్ధతి మార్చుకో. మన రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులిప్పి మన వడ్లకు సంబంధించిన ఏదో గోడాంశాలు నిండిపోయిన గోడాంను కొనుగోలు చేయ ఎఫ్సిఐ ద్వారా మొక్కజొన్న మద్దతు ధర ఇప్పి రైతులకు అన్ని విధాల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి మద్దతు ధరను ఇప్పించుకుంటూ గోడాంశంలో నిండిపోయినట్టు గోడాంలో ఉన్నట్టు వడ్డీ ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేసి అప్పుడు మాట్లాడు. ఒక కేంద్రీయ విద్యాలయం స్థలం కోసం వచ్చి ఆ స్థలంకు 2 ఎకరాలు 5 ఎకరాల స్థలానికి 2 ఎకరాలు ఇచ్చినందుకు ఆ కాగితాన్ని తీసి చింపపడేసిండు ప్రెస్ల ముంగట. ఇంకో 3 ఎకరాలు అది ఇష్టం కదా, ఆ మునిగిపోయింది ఏమున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ సంబంధించిన అత్యంత ఖరీదు గల భూమి అది. నేను చెప్తున్నా, మా మీడియా మిత్రులు నేను చెప్తున్నా, ఏదైతే కేంద్రీయ విద్యాలయం స్థలం ఏదైతే ఉన్నదో అత్యంత ఖరీదు గల స్థలం అది. జగిత్యాల్లో రాజీవ్ హైవే పక్కన, నిజామాబాద్ హైవే పక్కన ఉంటుంది. అది మన ఇరిగేషన్ సంబంధించిన రైతులకు సంబంధించిన స్థలం అది. ఆ రైతులకు సంబంధించిన స్థలం లోపల ఇవ్వాలంటే రైతులంతా కూడా మా ప్రాంతానికి సంబంధించినటువంటి ఇక్కడ రైతులకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున రైతులకు అనేక వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రయోగాలు చేసేటువంటి ఒక పెద్ద ఎత్తున అది ఎకరాల కొద్ది ఆ స్థలం
ఏ పంటలు పండించాలి, ఏ పంటలు ఏ విధిస్తే ఆ స్థాయిలు ఏ విధంగా ఉన్నటువంటి ఆ స్థలం అది విలువైనటువంటి స్థలం. ఆ స్థలాన్ని ఇవ్వాలంటే ప్రభుత్వ నిబంధనల కన్నా కొన్ని నిబంధనలు అడ్డం వస్తాయి. దాన్ని ఆ నిబంధనలు కూడా మరి ఈరోజు కేంద్రీయ విద్యాలయం పిల్లల చదువు కోసం అని చెప్పి, యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పి ముఖ్యమంత్రి దగ్గర వేరు రిక్వెస్ట్ చేసి, ఇరిగేషన్ మంత్రి సివిల్ సప్లై మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఆ జిల్లా మంత్రిగా నేను వేరు రిక్వెస్ట్ చేసిన, ప్లీజ్ సార్ మా ప్రాంతానికి అన్న మా కేంద్రీయ విద్యాలయం వచ్చింది కేంద్ర ప్రభుత్వం ద్వారా, మీరు స్థలం ఇవ్వాలంటే 5 ఎకరాలు నిబంధన ఉన్నది అన్నట్టు 2 ఎకరాలు ఇచ్చింది, ఇంకా 3 ఎకరాలు 10 ఎకరాలు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చారు, 12 ఎకరాలు ఇచ్చిండు. ఆ 12 ఎకరాల జీవనం తీసుకొచ్చి నేను చింపేసిండు మొత్తం నిన్న వచ్చి. ఎమ్మెల్యేని పట్టుకొని ఇష్టానుసారంగా ఇచ్చిండు. మీరందరూ సాక్ష్యం, మీరందరూ చూసిన టీవీలలో. మరి జగిత్యాల జిల్లా నుంచి ప్రాతినిధ్యం చేసిన మంత్రిగా, వెల్ఫేర్ మినిస్టర్గా ఇలా ప్రజాస్వామ్య భద్రత ద్వారా ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలి. కానీ వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది ఆ గొప్పతనం కాదు. ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో అని చెప్పేసి ధర్మపురి అరవింద్ గారికి సూచన చేస్తున్నా. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో ధర్మపురి అరవింద్ గారు అనేక అంశాల మీద మాట్లాడుతూ కొద్దిగా మాట తప్పి కూడా మాట్లాడిన విషయం ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్న అందరు ప్రజల దృష్టికి. ఆయన మాట్లాడుతూ బహుశా తెలంగాణ రాష్ట్రంలో హీట్ వేవ్ నడుస్తున్న విషయం మన అందరికీ తెలిసింది. మరి ఆ హీట్ వేవ్ ఎందుకంటే ధర్మపురి అరవింద్ గారు మనందరికీ తెలుసు, ఎంటికలు లేవు ఆయన నెత్తి మీద, గుండు ఉన్నాడు. మరి ఆ హీట్ వేవ్లో ఎక్కడ తిరిగి వచ్చిండో పాపం, వచ్చి ఎండలా తిరిగి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడుతూ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి విమర్శించడం జరిగింది. ధర్మపురి అరవింద్ గారికి సూటిగా నేను ఒకే ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. నువ్వు మాటికి మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బిచ్చం అడిగిండు, ముఖ్యమంత్రి గారు మోడీ గారిని బిచ్చం అడుగుతున్నట్టు మీరేదో చెప్పడానికి ప్రయత్నం చేసిర్రు. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర మీకు నాకన్నా ఎక్కువ మంచిగా నీకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ 2 సార్లు మీ నాయనాన్ని పిసిసి ప్రెసిడెంట్ చేసిన విషయం తెలంగాణ ప్రజలకు తెలుసు. ఆ 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మీ నాయనాన్ని ప్రొజెక్ట్ చేసిందో అందరికీ తెలుసు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు బాగా లేకుంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఓడిపోయిన తర్వాత పార్టీని ఇడిచి ఎవరు పారిపోయారో ఒకసారి అందరూ కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అదే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీలో రాలే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీలో వచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేసి కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్యమంత్రి అయిన విషయం ఒకసారి గుర్తు చేస్తున్నాను. మొన్నటికి మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమడిగారు, తెలంగాణ డెవలప్మెంట్ గురించి మాకు సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తే ఇంకా మేము గట్టిగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తామని నరేంద్ర మోడీ గారికి స్టేజ్ పై నుంచి అడిగారు. మళ్ళీ నరేంద్ర మోడీ ఏమని రిప్లై ఇచ్చిండు అంటే, ఆయన ఒక బ్లాక్మెయిల్ టాక్టిక్స్, నరేంద్ర మోడీ ఒక బ్లాక్మెయిల్ టాక్టిక్స్ స్టేజ్ పైన చూపెట్టిండు. ఏమని, మీరు నా దగ్గరకు వస్తే నేను సపోర్ట్ చేస్తాను, లేకుంటే సపోర్ట్ చేయాలంటే ఏదైనా ప్రధానమంత్రి ఎక్కడైనా ఇట్లాంటి మాటలు మాట్లాడతారని ఒకసారి మీరు అందరినీ అడగదలుచుకున్నాను. అంతేకాకుండా నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే నేను ఏమనుకున్నానంటే, అరే జరుగుతున్న వాస్తవాలు ప్రజలకు చెప్తాడేమో, కేంద్రంలో అంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి, దాని గురించి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడంటే ఆయన వచ్చి
ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. అరే దేశంలో పెట్రోల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, డీజిల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, గ్యాస్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, పాల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, దాని గురించి చెప్పే ఏ బీజేపీ మొగోడు లేడు ఇలా రాష్ట్రంలో. ఎంతసేపు భజన్ మండలి, ఎంతసేపు వాళ్ళ యొక్క పొలిటికల్లో వాళ్ళ ఇంపార్టెన్స్ ఉందా లేదా చూసుకోవడానికి వస్తున్నారు, ఏదో విమర్శించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ బీజేపీకి సంబంధించిన బీజేపీ